Hello guys, Namaste. Welcome to TV5 and Big Boss Season 8 Episode 3 రివ్యూ చేసుకుందాం. చేస్తుంది మహి. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను సీజన్లో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందో చెప్తున్నాను అనమాట. అసలు హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి సోనియా అండ్ నాగమణికంట. అదేంటి మీకు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళని హైలైట్ అంటున్నారు ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే సీజన్ మొత్తానికి ఈ ఎపిసోడ్లో హైలైట్ వాళ్ళే కనిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చలేదు సోనియా బిహేవియర్ కానీ సోనియా వే ఆఫ్ యాటిట్యూడ్ కూడా నాకు నచ్చలేదు. నాగమణి కంటే కూడా అది నచ్చలేదు. కానీ వాళ్ళు పాయింట్లు మాట్లాడుతున్నారు అండ్ డిఫెండ్ బాగా చేస్తున్నారు అండ్ అగ్రెసివ్గా ఉన్నారు. సో అది చెప్తున్నా. వాళ్ళు ఏ పాయింట్లో మైనస్ అనేది నేను మాట్లాడతా, బట్ వాళ్ళు చేసే విధానం, వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎలా కళాఖండిగా మాట్లాడుతున్నారు, ఇతరులను మాట్లాడకుండా ఎంత డిఫెండ్ చేస్తున్నారు అనే విషయంలో నేను వాళ్ళిద్దరిని మెచ్చుకుంటున్నాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీజన్ ఎపిసోడ్ 2లో కంటిన్యూటీ 3 అయింది కాబట్టి చీఫ్ థర్డ్ పర్సన్ని యష్మిని ఎంచుకుంటున్నారు. సో ఇక్కడ కంటిన్యూటీ మీరు చూసినట్లయితే ఎపిసోడ్లో ఇక్కడ నిఖిల్ అనుకొని వీళ్ళందరూ అంటే నిఖిల్ కానీ నైనిక కానీ యష్మిని తీసుకునేటప్పుడు ఫస్ట్ రైస్ చేసిన పాయింట్ సోనియా. ఎందుకు యష్మిని ఎందుకని ముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం, ముందు రివ్యూలో మాట్లాడుకున్నాం. కాకపోతే దానికి ఎక్స్టెన్షన్ ఇంకా అవుతూనే ఉందబ్బా. అయితే వీళ్ళు అన్నారు సరే నీ పాయింట్స్ ఏంటో చెప్పమన్నారు. నిఖిల్ అడిగాడు, అయితే ఎవరెవరికి నచ్చట్లేదు అని అన్నారు. అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అంది సోనియా అన్న పాయింట్ ఏంటంటే నేను 5 రీజన్స్ చెప్తా నాకు ఎవరెవరు నచ్చట్లేదు అని. అండ్ మిగతా అసలు రీజన్స్ చెప్పో పక్కన పెట్టు, ఓకే, కానీ మిగతా ఎవరెవరికి హౌస్ మేట్స్ కి నచ్చారా లేదా అనేది తెలుసుకోమన్నారు. అసలు ఆ రీజన్ ఏంటి? నీకు బిగ్ బాస్ నీకు మిగతా హౌస్ మేట్స్ కి నచ్చి ఆమెను డిసైడ్ చేయమని చెప్పలేదు. యాజ్ ఆఫ్ నౌ బిగ్ బాస్ చెప్పింది ఏంటి? నిఖిల్ నైనిక, బికాజ్ నిఖిల్ నైనిక చీఫ్స్ కాబట్టి ఇంకో చీఫ్ ఎంచుకోమన్నారు. సో పాయింట్ వీళ్ళిద్దరూ ఎంచుకునేదే ఫైనల్ డెసిషన్. నువ్వు ఆర్గ్యూ చేసావు, మేబీ నీకు యష్మికి పడకపోయి ఉండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు, అది సెకండరీ మ్యాటర్. బట్ నువ్వు అంత పాయింట్ రేస్ చేసి ఆవిడ గేమ్స్ ఆడుతుంది, అదంతా అవుతుంది, కానీ ఒక పాయింట్లో నీకు నచ్చకపోవచ్చు. మేబీ నీకు కాంపిటేటర్ అనిపించవచ్చు, లేదంటే నీకు నచ్చకపోయి ఉండొచ్చు, అదంతా సెకండరీ. కాకపోతే చీఫ్ గా వీళ్ళిద్దరు ఏవైతే ఎంచుకున్నారో యష్మిని ఎంచుకున్నారు, దానికి యూ హ్యావ్ టు బి అగ్రీ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వాళ్ళిద్దరిని మాత్రమే డిసైడ్ అవ్వాలి కాబట్టి. అండ్ తనకు సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడారు. అండ్ నాగమణి కంట నాకైతే కొంచెం గ్రూప్ అయినట్టు అనిపించింది. నాగమణి కంట కానీ సీత కానీ సోనియా కానీ మేబీ ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళు ముగ్గురు ఎలా ఉంటే ఒక గ్రూప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ అలా అని నేను పాయింట్ తప్పు అనటం లేదు సోనియాని, ఎందుకంటే సోనియా మాత్రం ఆ వాయిస్ రైస్ చేయకపోయి ఉంటే కంటెంట్ వచ్చేది కాదు కాబట్టి చెప్తున్నాను అనమాట. తన వే ఆఫ్ యాటిట్యూడ్, ఆ బిహేవియర్ మాత్రం నచ్చట్లేదు. పాయింట్లు కొంచెం బాగానే మాట్లాడుతుంది, ఎందుకంటే ఏది ఏకదాటిగా పోకూడదు. తన పాయింట్ రీజన్ లో కూడా కొంచెం ఉంది, కానీ ఒకటి ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ చీఫ్స్ వాళ్ళిద్దరిని తీసుకోమన్నారు కాబట్టి. సరే, ఇక్కడ అయిపోయిన తర్వాత థర్డ్ చీఫ్ గా యష్మి సెలెక్ట్ అయింది. ఆ నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చి బేబక్కతో మాట్లాడతారు. బేబక్కని అడుగుతుంది, నాకు ఎగ్ ఒకటి కావాలి, ఎగ్ నేను ఆమ్లెట్ వేసుకుంటానని. అయితే బేబక్క అండ్ నిఖిల్ వీళ్ళందరితో మాట్లాడే, ఎందుకంటే చీఫ్స్ తో మాట్లాడిన తర్వాత వాళ్ళు డిసైడ్ ఏమయ్యారంటే ఒకేసారి వంట చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి వండుకుంటానంటే కుదరదు అన్నట్టు వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. బేబక్క కానీ నిఖిల్ కానీ అండ్ మిగతా చీఫ్స్ సెలెక్ట్ చేసుకుని ఒకేసారి వండుకోవాలి, నెక్స్ట్ ఇంకొకసారి వండుకోకుండా ఉండడానికి. ఆ తర్వాత సీత వచ్చి విష్ణుప్రియతో వీళ్ళందరితో చెప్తుంది, ఇలా బేబక్క అన్నది నాకు ఎగ్ ఆమ్లెట్ తినాలని ఉంది, నేను ఆమ్లెట్ చేసుకుంటానంటే బేబక్క నన్ను నో అన్నదని చెప్పేసి. మేబీ ఈ పాయింట్ లో సీత కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు, కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు తినడంలో తప్పేం లేదు. వాళ్ళ నచ్చిన ఏంటి అన్ని ఒకేసారి చేసుకోవాలి, కానీ 2-3 సార్లు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి వచ్చి అడుగుతూ ఉంటే ఇంక అందరికీ ఓకే చేయాల్సి వస్తుంది, అందరూ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక టీంలా మాకంటూ ఒక సపరేట్ గా డిపార్ట్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పేసి బేబక్క అనడం, అండ్ అదొక రూల్ పాస్ చేయడంలా అనిపించింది అనమాట. అది కరెక్ట్ కాదు. సీత ఏమన్నది? సీత నేనైతే వండుకుంటాను, నాకు ఆమ్లెట్ నేను చేసుకుంటానని చెప్పింది. అయితే ఇక్కడ బేబక్క చెప్పాల్సింది ఏంటంటే ఓకే నువ్వు వండుకో, తర్వాత నువ్వేమైతే వండుకున్నావు ఆ సామాన్లన్నీ క్లీన్ చేసేసి పెట్టేయడం అనేది ఒక పాయింట్. అలా చెప్పుంటే ఓకే, కానీ నెక్స్ట్ టైం అది ఎవరు రాకూడదు, నేను ఒకటి చేస్తాను కాబట్టి ఫస్ట్ నేను వంట అయిపోయిన తర్వాత సెకండ్ మళ్ళీ ఎవరో నువ్వు వచ్చి చేస్తావు, లేదంటే నాబెల్ వచ్చి చేస్తాడు, ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పారు. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నామినేషన్ పాయింట్స్ ఇవన్నీ రైజ్ అయిన పాయింట్స్, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా నిఖిల్ కి సీతకి ఈ ఎపిసోడ్ మొత్తంలో నిఖిల్ సీతకి చాలా క్లాషెస్ వచ్చాయి, ఒక 2-3 క్లాషెస్ వచ్చాయి. కాకపోతే సేమ్ ఇదే డిపార్ట్మెంట్ లో స్వాప్ చేస్తున్నారు. అయితే రేషన్ డిపార్ట్మెంట్ లో ఎవరిని స్వాప్ చేస్తున్నారంటే బేబక్క ఉంటుంది, బేబక్కతో పాటు సీతని స్వాప్ చేస్తూ సోనియాని తీసుకోవడం జరిగిందనమాట.
కానీ అక్కడ సోనియా చాలా ఇండైరెక్ట్గా చాలా వెక్కిలిగా అనిపించింది నాకైతే. ఇప్పుడు చీఫ్ డెసిషన్ని మనం ఆర్గ్యూ చేయొచ్చు అని అన్నది. బట్ నువ్వు ఫస్ట్ ఎపిసోడ్లో ఆర్గ్యూ చేసింది అదే కదా, యష్మిని తీసుకుంటున్నప్పుడు నువ్వు చీఫ్ డెసిషన్ ఆర్గ్యూ చేసావు కదా. అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇప్పుడు మళ్ళీ నిఖిల్ని వాళ్ళని ఆర్గ్యూ చేస్తున్నట్టు అనిపించలేదా నీకు? అంటే చిన్న పోక్ చేసిన పాయింట్ కనిపించలేదా నీకు? సో ఇక్కడ నిఖిల్ అండ్ అలానే యష్మి కలిపి సీతని స్వాప్ చేద్దాం అనుకున్నారు అనమాట. స్వాప్ చేసి సోనియాని పెట్టారు రేషన్ మేనేజర్గా. కాకపోతే సీతకి ఏంటంటే అక్కడే ఉండాలని ఉంది, లైక్ కిచెన్లో ఉండాలన్నప్పుడు. సో తనకు కూడా బతిమలాడుతూనే అడిగారు, చాలా రిక్వెస్టింగ్ మేనర్లోనే అడిగారు నిఖిల్ కానీ యష్మి కానీ. ఓకే ఇది కన్ఫామ్ కాదు, సో మాకు కంఫర్టబుల్ వేలో ఉన్నట్టు అడిగాం కదా అని చెప్పేసి. ఈ టైంలో ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు, పెద్ద సింపుల్ మ్యాటర్ అనుకున్నా. యష్మి పక్కన పెడితే సోనియా అన్న మాట మాత్రం లైక్ అంటే ఇప్పుడు ఓకేనా చీఫ్కి ఎగెనెస్ట్గా మాట్లాడేది అని. అంటే లైక్ నువ్వు ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో అంత అగ్రి కాకుండా రివర్స్లో మాట్లాడావు, ఇక్కడ మళ్ళీ నాకు అది మాత్రం చాలా కామెడీగా ఫన్నీగా అనిపించింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, సో బిగ్ బాస్ మొత్తంలో అందరికీ బాగా నచ్చేది నామినేషన్స్ ఎపిసోడ్. అయితే నాకు కూడా ఈ నామినేషన్స్ భలే అనిపించింది. అబ్బా అసలు ఈ సీజన్లోని స్టార్టింగ్ నామినేషన్స్లో ఇంత ఫైర్ లేదు, కానీ ఈ సీజన్లో మాత్రం ఈ ఎపిసోడ్లో ఫుల్ ఫైర్, పుష్ప లాంటి ఫైర్ అనమాట. అయితే ఫస్ట్ వీళ్ళు ముగ్గురిని చీఫ్గా సెలెక్ట్ చేశారు, వాళ్ళ గద్దల మీద కూర్చున్నారు. బిగ్ బాస్ ఏం చెప్పారంటే వాళ్ళకి ఒక అధికారం ఇచ్చారు, అంటే ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. ముందేంటంటే నో కెప్టెన్సీ, అసలు ఇమ్యూనిటీ పవర్ లేదన్నారు. కానీ ఈ నామినేషన్స్ వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు చీఫ్స్కి ఆ ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. ఈ వీక్లో వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేయకూడదని కూడా చెప్పారు. మిగతా నామినేషన్స్ ఎవరైతే కంటెస్టెంట్స్ చేస్తారో మిగతా కంటెస్టెంట్స్ ఆ నామినేషన్ చేసే ప్రాసెస్లో వీళ్ళు ఆ కంటెస్టెంట్ ఒక్కొక్కరు ఇంకో ఇద్దరిని నామినేట్ చేయాలి. వీళ్ళు వ్యాలిడ్ రీజన్స్ చెప్పాలి. ఆ వ్యాలిడ్ రీజన్స్ చెప్పిన తర్వాత ఈ చీఫ్స్ ఎదురుగా ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి తీసుకొని ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని పొడుస్తారనమాట, అంటే లైక్ ఆ ఫోటోని. ఇది వాళ్ళకి ఇచ్చిన పవర్. సో బేసిక్గా బిగ్ బాస్ చెప్పిన పవర్ ఏంటంటే కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు కంటెస్టెంట్ని తీసుకుంటారు, అంటే నామినేట్ చేస్తారు. ఈ 3 చీఫ్స్ మెంబర్స్ ఏం చేస్తారు, ఆ ఇద్దరు కంటెస్టెంట్లో ఎవరో ఒకరిని కత్తితో పొడుస్తారనమాట, అంటే లైక్ ఆ ఫోటోని. సో ఇది పర్టికులర్గా వాళ్ళకి ఇచ్చిన పవర్స్ అనమాట. కానీ ఇందులో చాలా మతలబులు జరిగి చాలా ఫన్ జరిగింది అండ్ చాలా కోపమైన అగ్రెసివ్ కాంటెంట్ కూడా వచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ బిగ్ బాస్ ఏమనుకున్నాడో తెలియదు కానీ కరెక్ట్గా పిలిచింది ఫస్ట్ సోనియాని. సోనియాని పిలవడంతోనే రచ్చ మొదలైంది అనుకోండి. అసలు సోనియా ఫస్ట్ ఎంచుకున్నది ఇద్దరిని, ఒకటి బేబక్కాయని, ఇంకొకటి ప్రేరణని. సో సోనియా ఫస్ట్ నామినేషన్స్ ఆవిడతోనే స్టార్ట్ అయింది. ఈ సీజన్లో నామినేషన్ స్టార్ట్ అయింది ఆవిడతోనే. ఫస్ట్ నామినేషన్స్ బేబక్కాయని అండ్ ప్రేరణని. ఫస్ట్ బేబక్కాయ కిందకు వద్దాం. బేబక్కాయని ఏ పాయింట్లో నామినేట్ చేసిందంటే, ఒకటి బేబక్క నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు, ఓకే కాదనట్లేదు, కానీ ప్రాపర్గా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఏదైనా ఫైట్ అవుతుంటే నీ మీద నామినేషన్ పాయింట్ వేసినా లేదంటే ఏదైనా తగు అయినా ఆ రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం, తర్వాత చూసుకుందాం అన్నారు. ఓకే ఆ పాయింట్ వాల్యుబుల్గా ఉంది, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే సోనియా పాయింట్స్ బాగానే మాట్లాడుతుంది, కానీ తన వే ఆఫ్ యాటిట్యూడ్, ఫస్ట్ నేను చెప్పినట్టు బిహేవియర్ కరెక్ట్గా చెప్పట్లేదు. అంటే డెలివరీ పక్క వాళ్ళని టాప్ మన కొట్టినట్టు అనిపిస్తుంది. ఈవెన్ దో ఆడియన్స్గా చూసిన మనకు కూడా అరే ఏంటిది ఇలా మాట్లాడుతుందన్న ఫీల్ వస్తుంది అనమాట. అండ్ మేబీ అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు, ఆవిడ క్యారెక్టర్, వే ఆఫ్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ పాయింట్స్ వాల్యుబుల్గా మాట్లాడుతుంది కాబట్టి ఎక్కువ అనలేకపోతున్నాం. కానీ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది సోనియా మాట్లాడుతుంటే ఎందుకు అసలు ఈ పిల్ల ఏంటి, అసలు నస్సేంటి అని మనకు కోపం వచ్చేస్తుంది అగ్రెసివ్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా బేబక్కాయని అందుకే ఇచ్చింది. కానీ అందులో ఇంకొక పాయింట్ కూడా చెప్పింది, కుక్కర్ మ్యాటర్. 2 days నుంచి అసలు ఈ కుక్కర్ మ్యాటర్ ఏంటరా సామి, ఆ కుక్కర్నే పట్టుకుంటున్నారు, బేబక్కాయని కుక్కర్ పట్టుకునే పాయింట్లు అంటున్నారు. సో కుక్కర్ మ్యాటర్ ఏంటంటే అది నువ్వు చూసుకోవాలి కదా, రెస్పాన్సిబిలిటీ లేదా అన్నారు. మేబీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్, బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అది బేబక్కాయ తప్పు అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే కుక్కర్ ప్రాబ్లం అనేది టెక్నికల్గా ఉంటే ఆవిడేం చేయగలదు అని. కానీ దీనిలో సోనియా మాట్లాడిన ఫస్ట్ పాయింట్ మాత్రం కరెక్టే. ఓకే నువ్వు ప్రతి దానిలో నెక్స్ట్ చూసుకుందాం, సెకండ్ టైం చూసుకుందాం, తర్వాత చూసుకుందాం, యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ పాయింట్లు ఓకే. బేబక్కాయని ఆ పాయింట్ల వైజ్గా సోనియాని ఎంచుకోవడంలో తప్పులేదు. ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇంకా ప్రేరణ విషయానికి వద్దాం. అసలు ఆ ప్రేరణకి తినకి జరిగిన రచ్చ మీరు ఎపిసోడ్లో చూసుంటే పాయింట్ ఇక్కడ 2 వైపులా మాట్లాడుకోవాలి, ఒక వైపు కాదు. ఇక్కడ యష్మి కూడా చాలా మంచిగా బిహేవ్ చేసింది. సో ఫస్ట్ ప్రేరణ ఇచ్చినప్పుడు ఏం చెప్పింది యష్మి అంటే సోనియా ఏం చెప్పింది ప్రేరణ నామినేట్ చేసేటప్పుడు, నువ్వు ఇక్కడ జాయ్ చేయడానికి వచ్చావో ఎంటర్టైన్ అవ్వడానికి వచ్చావో పక్కన పెడితే మిగతా వాళ్ళు వాళ్ళ పాయింట్స్ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, గొడవ అవుతున్నప్పుడు నువ్వు గొడవని ఆపేస్తున్నావు, సెటిల్ చేసేస్తున్నావు.
సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వట్లేదు. నువ్వు మేబీ నీ జర్నీ వేరే ఉండొచ్చు, నా జర్నీ మాత్రం ఇది, నీ జర్నీ వేరే ఉండొచ్చు, నువ్వు కోపపడకపోయి ఉండొచ్చు, నువ్వు అగ్రెసివ్ అయ్యే పాయింట్ ఎప్పుడో రావచ్చు, నువ్వు ఆడే గేమ్ ఎప్పుడో ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరి జర్నీ వాళ్ళది. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ని నువ్వు ఆపేస్తున్నావు చూడు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి రైస్ చేసిన పాయింట్ కరెక్టే. ఎందుకంటే మనమే కాదు, ఎవడైనా బిగ్ బాస్ చూసేది ఎందుకు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కోపం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ పాయింట్ ఎలా చెప్పాలనుకుంటున్నారో దాని గురించే చూస్తారు. సో సోనియా చెప్పిన పాయింట్ కూడా కరెక్టే, ప్రేరణ నా విషయంలో తప్పు పట్టింది. కానీ అంత మంచిగా చెప్పిన పాయింట్స్ని సోనియా ఎక్కడ నెగిటివ్ అవుతుందంటే ఒకే ఒకటి, ఆవిడ యాటిట్యూడ్ టప్ అని మొహం మీద కొట్టినట్టు ఫీల్ అవుతున్నారు మనం చూసిన వాళ్ళకి కూడా. ఈవెన్ దో ప్రేరణ కూడా ఎంత అగ్రెసివ్ అయిందంటే ఆ హై హీట్ ఆఫ్ ద మూమెంట్లో తనేమో అమ్మో కింద పడిపోద్దదేమో అనిపించింది అబ్బా, అంత కోపం తెప్పించింది మనుషులకి. అండ్ ఈ మధ్యలో తిన పాయింట్ లాస్ అవ్వడం, తిన మీద నెగిటివ్ రావడానికి కారణం ఒకే ఒకటి. ఇప్పుడు జనరల్గా ఇద్దరు కొట్టుకుంటున్నారు, అక్కడ మూడో వ్యక్తిని జడ్జిలుగా కాదు జస్ట్ చీఫ్స్గా పెట్టారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓకే ప్రేరణ జస్ట్ అంటే లైక్ సోనియా ఇద్దరి విషయంలో ఒకటే తప్పు చేసింది. ఫస్ట్ బేబక్క విషయంలో కూడా ఈవిడ మాట్లాడేస్తుంది, సోనియా మొత్తం మాట్లాడేస్తుంది, బేబక్క టైం వచ్చేసరికి మాట్లాడివ్వట్లేదు. సో జడ్జి అక్కడ ఉన్న చీఫ్స్ ఏం చెప్పారు, ఓకే సోనియా లెట్ మీ టాక్ అంటే లైక్ నన్ను మాట్లాడిని అని బేబక్క చెప్తున్నా సరే అసలు వినట్లేదు సోనియా. అప్పుడు చీఫ్స్ ఏం చెప్పారు, ఒక్క నిమిషం బేబక్కకి కూడా ఛాన్స్ ఆవిడ మాట్లాడే విధానానికి ఒకసారి టైం ఇవ్వంటే, ఇది నా నామినేషన్, నా ఇష్టం, అసలు మీకు సంబంధం లేదు, మీరు దూరాల్సిన టైం ఇది కాదు, ఈవెన్ దో మీరే కాదు బిగ్ బాస్ కూడా నామినేషన్స్ టైంలో ఎవరిని దూరనివ్వరు అన్నారు. అరే బాబా వాళ్ళు దూరట్లేదు, జస్ట్ ఆవిడ మాట్లాడింది చెప్పనిమ్మంటున్నారు, ఫుల్ ప్లెజర్గా కంప్లీట్ చేయమంటున్నారు, ఆవిడ వాదన కూడా వినాలి కదా ఎక్కడైనా. సో అది అస్సలు ఆ ఒక్క పాయింట్లోనే సోనియా చాలా బ్యాడ్ అయిందని అనిపించింది నాకు, నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇదే సేమ్ థింగ్ ప్రేరణ విషయంలో కూడా అదే జరిగింది. ఈ మధ్యలో ఇంగ్లీష్ కొట్టేస్తుంది ప్రేరణ కూడా చెప్పేది వినవట్లేదు కదా, అంత గ్రామటికల్గా కరెక్షన్ చేయాల్సినంత అవసరం ఏంటో నాకైతే అనిపించింది అబ్బా. సో ఈ రెండు విషయాల్లో ఒకవేళ ప్రేరణ అవనివ్వండి బేబక్క కానివ్వండి, ఈ రెండు విషయాల్లో సోనియా చేసిన పాయింట్స్ అయితే కరెక్ట్, కానీ తను చెప్పిన విధానం వే ఆఫ్ యాటిట్యూడ్ అయితే కరెక్ట్ కాదని నాకు అనిపించింది, అదొకటే మైనస్. సో ఈ ఇద్దరు నామినేషన్స్లో యష్మి చేసిన మంచి పని ఏంటంటే ఆవిడ్ని చీఫ్గా ఎంచుకున్న తర్వాత కత్తి తీసుకొని ఇద్దరిని ఎవరు సెలెక్ట్ చేయాలన్నారు కదా, కరెక్ట్గా సెలెక్ట్ చేసింది బేబక్క అని. బికాజ్ అందులో ఆవిడ చెప్పిన పాయింట్ కూడా చాలా బాగుంది. యష్మి ఒక పాయింట్ చెప్పింది, ప్రేరణకి నీకు జరిగింది ఒకవేళ పర్సనల్ అనిపించవచ్చు, అదంతా నాకు తెలియదు, నేను వినలేదు, కానీ సోనియా నువ్వు బేబక్కని నామినేట్ చేసావు కాబట్టి అది ఇంటి మ్యాటరు, నేను చూశాను అక్కడ విన్నాను, ఇదంతా జరిగింది కాబట్టి నేను బేబక్క నువ్వు చెప్పిన పాయింట్ అగ్రీ చేసి నామినేషన్ చేస్తానని చెప్పేసి యాక్సెప్ట్ చేసింది. దట్స్ అ గుడ్ పాయింట్ అని అనిపించింది అనమాట నా వరకు. నోట్ దిస్ పాయింట్ ఆడియన్స్, ఇది నేను కేవలం ఎపిసోడ్ చూసి నా జడ్జ్మెంట్ చేస్తుంది. లైవ్ చూసిన వాళ్ళకి మేబీ ఇక్కడ కొన్ని పాయింట్లు నచ్చకపోవచ్చు, ఎందుకంటే లైవ్లో చాలా జరుగుతాయి, ఆ లైవ్ని కట్ చేసే విధానం బట్టి ఒక్కొక్కరి మీద ఇంప్రెషన్ మారిపోద్ది. అంటే మనకి బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ నుంచి కొంత కంటెంట్ తీసుకొని ఎపిసోడ్ చేసేటప్పటికి ఎవరిని హైలైట్ చేస్తున్నాడు, ఎవరిని డౌన్ చేస్తున్నాడు అనే విధానం మారిపోద్ది. కాబట్టి నేను ఎపిసోడ్ విధంగా చూసి మాట్లాడుతున్నాను. అఫ్కోర్స్ లైవ్లో కొన్ని చూశాను కాదనట్లేదు, నేను క్యారెక్టరిస్టిక్స్గా చాలామంది ఎపిసోడ్ చూసే విధానం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎపిసోడ్ పరంగా చూసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయని చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ చేసింది నావెల్ అఫ్రీద్ని పిలిచారు. అఫ్రీద్ పిలిచిన తర్వాత అఫ్రీద్ ఇద్దరిని నామినేట్ చేశాడు. ఒకటి ఫస్ట్ మణికంఠ, బా ఇది హైలైట్ అబ్బా, ఇది చాలా కామెడీగా కూడా అనిపించింది అండ్ సింపతిగా కూడా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబక్కని. ఫస్ట్ మనం అఫ్రీద్ సెలెక్ట్ చేసిన నామినేట్ చేసిన మణికంఠ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రోజు నుంచి నాగమణికంఠ మీద ట్రోల్స్ కూడా వస్తున్నాయి, ఎందుకంటే అసలు సంబంధం లేకుండా ఉన్నాడు, కానీ ఏదో చేస్తాడేమో ఏంటో ఉంది సంథింగ్ పాయింట్, కానీ చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తున్నాడు, మనకు కూడా కొంచెం పర్సనాలిటీ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, కానీ మ్యాటర్ ఉంది ఇక్కడ ప్రాబ్లం. అది పాయింట్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు, కొంచెం ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నాడు. ఉన్న వాళ్ళల్లో ఆర్గ్యుమెంట్ బాగా చేసేది, స్టేబుల్గా నిలబడేది ముగ్గురే అబ్బా. ఒకటి సోనియా, ఇంకోటి నిఖిల్, ఇంకొకటి నాగమణికంఠ. వీళ్ళు ముగ్గురుతో ఆర్గ్యుమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ పడి ఉంటే ఆ రోజు ఎపిసోడ్ మాత్రం టాప్ లెవెల్లో అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది అఫ్రీద్. నావెల్ అఫ్రీద్ అయితే మనోడిని నామినేట్ చేశాడు. నామినేట్ చేసినప్పుడు ఎంచిన పాయింట్ ఏంటంటే నువ్వు కలవటం లేదు, నువ్వు అందరితో మింగిల్ అవ్వటం లేదు. సేమ్ మేబీ 2-3 డేస్కి అందరికీ ఇదే పాయింట్ ఇస్తుందేమో నామినేషన్స్లో, నువ్వు కలవటం లేదు, నువ్వు మింగిల్ అవ్వటం లేదు, అందుకే నేను నామినేట్ చేశాను అన్నారు. కాకపోతే మళ్ళీ మనోడు స్టార్ట్ చేశాడు, ఇంకా అమ్మా సింపతి అంటే నీకు ఉండొచ్చు, నీ జర్నీ నీకు ఉండొచ్చు బై, నీ జర్నీ ఎప్పుడు లాస్ట్లో ప్రతి ఒక్కసారి చెప్తారు కదా, నీ జర్నీ
నువ్వు ఆడే విధానంలో కనిపించేస్తుంది. నీ ఎమోషనల్ ట్రిగర్ ఏంటి, నీ ఎమోషనల్ పాయింట్ ఏంటని కనిపిస్తుంది. నువ్వు ప్రతిసారి చెప్పుకోకర్లేదు. ఇక్కడ కూడా మనోడు స్టార్ట్ చేసి చెప్తాడు, ఇంకా నేను 2.5 years అక్కడ ఉన్నాను, 1.5 year నేను గోడల మధ్య 4 మధ్య నిల్చున్నాను, నా బాధ నీకు తెలియదు, ఇదంతా ఎవ్రీథింగ్ ఎమోషనల్గా చాలా చెప్తాడు. అది నాకనే కాదు, మేబీ మీ అందరికీ నచ్చుండొచ్చు, నాలాంటి ఆడియన్కి అంత సింపతి చెప్తే చాలా నచ్చదు. మేబీ నీ పాయింట్ తెలియకుండా వచ్చేయాలి, కానీ నీ సింపతినెస్ అనేది నువ్వు చెప్తే ఆ సింపతి కార్డు వాడినట్టు ఉంటుంది. సో అదే అనిపించింది అనమాట. అండ్ ఈరోజు ప్రోమో కూడా చూశాను, కొంతమంది ఏడ్చారు, దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం. ఇది సింపతి కార్డ్ యూజ్ చేసినట్టు అని 2-3 day ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకు అనిపించింది అబ్బా. సో మనోడు మాట్లాడిన పాయింట్, నేను 2-3 days అవుతుంది, ఫస్ట్ డేకి ఇప్పటికి చాలా మారాను, నీతో కూడా మాట్లాడుతున్నాను, ఇదంతా చెప్పాడు అనమాట. కానీ నామినేషన్ పాయింట్లో మనోడు సింపతి కార్డు యూజ్ చేసినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబక్కాయ్. సో బేబక్కాయని ఎంచినప్పుడు కూడా ఒకటే అన్నాడు, ఆ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా తీసుకోలేదు అని చెప్పేసి సేమ్ సోనియా చెప్పిన పాయింట్ లాగే ఆల్మోస్ట్ అనిపించింది. కానీ అక్కడ బేబక్కాయ్ లేచి ఒక పాయింట్ రైస్ చేసింది, నువ్వు నాకు ఇప్పుడు ఒక పాయింట్ రైస్ చేసింది, ఎందుకంటే ఎగ్ ఆమ్లెట్ సీతకి ఎలా అయితే అడిగావు నువ్వు కూడా చేసుకుంటాను అన్నప్పుడు నేను నో అని చెప్పాను, మేబీ అందుకే చేసినట్టున్నావు అని అనిపించింది అని చెప్పింది. బట్ దట్ కరెక్ట్, యాక్చువల్లీ కరెక్ట్, నాకు కూడా అదే అనిపించింది అబ్బా. కానీ మన నేబల్ వచ్చేసి నాగమణికంటని తన ఇండివిజువల్ డెసిషన్గా ఎంచుకున్నట్టు అనిపించలేదు. ఎందుకంటే మార్నింగ్ మనోడు పడుకుంటాడు, 2 hours పడుకున్నప్పుడు లేచి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తాయి. ఆ టైంలో అబ్బాయి మాట్లాడుతుంటాడు, ఏంటి అబ్బా మనోడు వేరేగా ఉంటాడు, అసలు డిఫరెంట్గా ఉంటాడు, ఎక్కడ మాట్లాడేంటి కలవడేంటి అన్నప్పుడు తెలియకుండానే పక్క పర్సన్కి ఆటోమేటిక్గా మనకు పడిపోతుంది, ఓ ఆ పర్సన్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుందని. అది తెచ్చి ఇక్కడ నామినేషన్ వేసినట్టు అనిపించింది నాకైతే జనరల్గా. సో ఇది ఈ 2 points అయితే అనిపించాయి. సో ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను, నేబల్ అయితే ఎప్పుడైతే మనోడిని నామినేట్ చేశాడో అక్కడ మనోడు చాలా సింపతి మాట్లాడాడని చెప్పాను కదా, ఆ టైంలో ఏం చెప్పాడంటే నేను ఒంటరిగా ఉంటా, ఒంటరిగా పాటలు పాడుకుంటా, లైక్ నాకు ఆరెంజ్ ఒలుచుకుంటూ ఉంటే, ఆరెంజ్ ఒలిచేటప్పుడు నాకు ఆరెంజ్ సాంగ్స్ గుర్తొచ్చుంటే పాట పాడుకుంటూ ఉంటా అంటే, నేబల్ అన్నాడు ఇక్కడ పాటలు పాడుకోవడానికి రాలేదు కదా అంటే. సో ఈ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ నాకు కొంచెం కామెడీగా అనిపించింది. ఈయన పాయింట్లు మాట్లాడుతున్నాడు కాదనట్లేదు, కానీ అగ్రెషన్ ఆ కళ్ళల్లో ఒక దగ్గర అంటాడు, మేబీ నేను ఇలానే కనిపించుండొచ్చు, నా క్యారెక్టర్ ఇలా కనిపించుండొచ్చు, నా పర్సనాలిటీ వల్ల అలా అయి ఉండొచ్చు, అది నా ఇండివిజువల్ ఒపీనియన్ అని చెప్పాడు అనమాట. సో ఎందుకు నాకు ఆ పాయింట్ రైస్ చేయాలి అనిపించింది, కొంచెం ఫన్గా అనిపించింది అందుకు. సో నెక్స్ట్ నామినేషన్కి పిలిచింది మాత్రం భాష నామినేట్ చేసింది అయితే ఫస్ట్ నాగమణికంటని అండ్ అలానే బేబక్కాయని. సో యాజ్ యూజువల్గా కొన్ని పాయింట్స్ అనే అందరి దగ్గర ఒకటే మిక్స్ అవుతుంది. కాకపోతే ఈయన రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే, నాగమణికంట మిగతా ప్లేయర్స్ని ఇంపాక్ట్ చేస్తున్నావు, వాళ్ళు ఎలా ఆడాలనుకుంటున్నారో ఆడనివ్వకుండా నువ్వు చెప్పినట్టు ఆడే విధానం అని అన్నారు. నాకు ఎక్కడ కనిపించలేదు, మేబీ ఎపిసోడ్లో కాకుండా లైవ్ చూసిన వాళ్ళు కనిపిస్తుందేమో, నేను అంత పర్టికులర్గా అనిపించలేదు, నాకు అంత పాయింట్ అనిపించలేదు. సో బేబక్కాయ్ ఇది కూడా అంత పెద్దగా ఈ 2 points వ్యాలిడ్ అనిపించలేదు అబ్బా. కానీ చాలా ఫన్నీ వ్యాలిడ్ పాయింట్ నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేబక్కాయని నిల్చోబెట్టారు. బేబక్కాయ్ నామినేట్ చేయాల్సింది 2 persons అనమాట. పృథ్వీ కన్వర్జేషన్ చూద్దాం. సో బేబక్కాయ్ ఫస్ట్ పృథ్వీని నిల్చోబెట్టి నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే, పృథ్వీ మిగతా వాళ్ళందరూ ఓకే, నువ్వు నాకు హెల్ప్ ఆఫర్ చేయట్లేదు అని. అంటే లైక్ ప్రతి ఒక్కరు వచ్చి నేను కిచెన్లో ఉండేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీకు అది కావాలి ఇది కావాలా చేయడానికి అడుగుతున్నారు, బట్ నువ్వు వచ్చి నాకు హెల్ప్ ఆఫర్ చేయట్లేదు ఎందుకు అన్నట్టు ఆ పాయింట్ మీద రైస్ చేసి పృథ్వీని నిల్చోబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ మేబీ ఆవిడకి ఆఫర్ చేసి ఉండకపోవచ్చు, ఏదో పక్కన పెడితే మనోడు ఒక పని చేశాడని చెప్పేసి అక్కడ సీత రైస్ చేసింది పాయింట్, నువ్వు కూరగాయలు కడిగావు కదా, అక్కడ సామాన్లు తోమేవు కదా, చెప్పు అది పాయింట్ రైస్ నీ వైపు డిఫెండ్ చేసుకో అని చెప్పారు. ఈలోపు ఎక్కడో నిఖిల్కి సీతకి పడలంది 2 days నుంచి జరుగుతుంది కదా, నిఖిల్ అన్నాడు నువ్వు అసలు మాట్లాడడానికి రైస్ చేయలేదు వద్దు అంటే చీఫ్గా ఆయన చెప్పాడు అనమాట. యాక్చువల్గా ఆయనకు ఆ పవర్ లేదు, కాకపోతే ఏంటంటే ఇంకొక పర్సన్ మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నామినేషన్స్లో ఎవరితైనా సపోర్ట్ చేసుకుంటారు, ఎవరికైనా మాట్లాడుకుంటారు. అక్కడ సీత కాలింది. సో సీత కాలింది కాబట్టి సీత కూడా అంతే అగ్రెసివ్గా నేను మాట్లాడతాను రాబాయ్, నేను మాట్లాడతా అని చాలా గట్టిగా రైస్ చేసింది పాయింట్. మేబీ ఆ విషయంలో సీతను నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు, కానీ సీత కరెక్టే, ఎందుకంటే తను ఇంకొకరికి హెల్ప్ చేయడానికి ట్రై చేసింది, నువ్వు ఆ పాయింట్ రైస్ చేయమని చెప్పేసి. కానీ ఇక్కడ పృథ్వీ విషయంలో మాట్లాడుకుంటే బేబక్కాయ్ పృథ్వీని ఎందుకు ఎంచిందంటే, నువ్వు నాకు ఆఫర్ చేయట్లేదు, హెల్ప్ చేయట్లేదు అని చెప్పి విషయాన్ని ఎంచుకుందనమాట. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి మన బేబక్కాయ్ దొరికినట్టు అనిపించింది, ఎందుకంటే కాఫీ గురించే మనోడిని అసలు సెలెక్ట్ చేసినట్టు నామినేట్ చేసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ పృథ్వీని నిజంగా మెచ్చుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, అంత అయిపోతుంది ఇంకొక పర్సన్ని సెలెక్ట్ చేసుకునే లోపు పృథ్వీ లేచి బేబక్కాయ్కి సారీ చెప్పాడు. దట్ వాజ్ అ గుడ్ థింగ్ యాక్చువల్. నాకు నిజంగా హార్ట్ఫుల్గా
ఒక్కసారి ఈ మేబీ ఎడిట్ చేసి ఉండొచ్చు, మధ్యలో ఏం జరిగిందో తెలియదు, సారీ చెప్పేంత విధానం ఏమో తెలియదు కానీ పెద్దవాళ్ళు అనుకున్నాడో తన ఆర్గ్యుమెంట్ తప్పు అనుకున్నాడో తెలియదు కానీ లేచి బేబక్కాయ్ సారీ చెప్పాడు. అది చాలా జెన్యూన్గా అనిపించింది. సో అందుకు నేను పృథ్వీకి నచ్చిందని చెప్పాను అనమాట. అండ్ ఫైనల్గా బేబక్కాయ్ పృథ్వీతో పాటు సెలెక్ట్ చేసింది నాబెల్ని. సో సేమ్ అదే, నాతో నువ్వు మింగిల్ అవ్వట్లేదు అన్నప్పుడు నాబెల్ కూడా డిఫెండ్ చేసుకున్నాడు. బేబక్కాయ్ ఏమన్నదంటే నీలో ఇంకా పవర్ ఉంది, ఇంకా అగ్రెషన్ ఉంది, తను బయటికి తేవట్లేదు అన్నప్పుడు మనోడు చాలా కామెడీగా క్రేజీగా అనిపించింది. అది ఎస్ నాలో నుంచి బయటికి తెస్తాను, నువ్వు చూస్తావని గట్టిగా అరిచాడు అనమాట. మేబీ నాబెల్ నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నువ్వు ఇంకా బయటికి రావాలి, ఇంకా అగ్రెసివ్ పాయింట్ రావాలి, అండ్ ఆట కూడా ఇంకా సూపర్గా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక యూట్యూబర్గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎలాగైనా వెళ్ళాలనుకున్నావు, 1 yearలో వెళ్ళావు కాబట్టి దట్స్ అ గ్రేట్ థింగ్. ఆ జర్నీ నాకు బాగా నచ్చింది, నువ్వు కూడా ఇంకా సూపర్గా బాగా ఆడదాం అని అనుకుంటున్నాను. సో ఇది ఇంకా నామినేషన్స్ ఉన్నాయి ఈ ప్రక్రియలో, ఈరోజు ఎపిసోడ్ అనమాట. ఇప్పటిదాకా ఈ సీజన్లో ఈ ఎపిసోడ్ ఫస్ట్ నామినేషన్లో జరిగినవి అయితే ఇవి. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకే ఒకటి చెప్తాను, సోనియా మాత్రం నెక్స్ట్ హైలైట్ అయిపోయే కంటెంట్ అనమాట. ఆవిడే ఆ కంటెంటర్ కూడా లైక్, కానీ ఆవిడ వే ఆఫ్ బిహేవియర్ అయితే చాలా కోపం వస్తుంది మనకు కూడా చూస్తున్నప్పుడు. కొంచెం అది మారితే ఆవిడ చేసే పాయింట్కి వ్యాలిడ్ ఉంటుంది. ఆవిడ పాయింట్స్ బాగా చెప్తుంది, ఆ పాయింట్కి వ్యాలిడిటీ ఉండాలంటే ఆవిడ బిహేవియర్ కూడా బాగుండాలని నా ఉద్దేశం అనమాట. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.